ఎందుకు అంత డల్గా కనిపిస్తున్నావు? ఏం లేదు, మా అమ్మ రోజు డైరీలో ఏదో రాస్తూ బాధపడుతుంది. అవునా, మరి ఏం రాస్తుందో ఎప్పుడైనా చూసావా? చూసా. ఒకరోజు డైరీ చూడడానికి వెళ్తే ఆ డైరీలో ఏమీ లేవు, ఖాళీ పేజీలు తప్ప. ఖాళీ పేజీలో ఆశ్చర్యంగా ఉంది. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. రాస్తుంది కానీ ఖాళీ పేజీలు. బహుశా మీ అమ్మగారు రాస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నారేమో. అంత బాధతో రాసినప్పుడు అది ఎందుకు యాక్టింగ్ అవుతుంది? ఆ రాతలోనే ఏదో సీక్రెట్ ఉందే. ఏంటి సీక్రెటా? రాతలో సీక్రెట్ అంటే నాకు తెలుసు. ఆ సీక్రెట్ ఏంటో. ఏంటది? ఆ సీక్రెట్ ఏంటో తెలియాలంటే మనం ముందు ల్యాబ్కు వెళ్ళాలి. ల్యాబ్కి ఎందుకు? అక్కడికి వెళ్తే నీకే తెలుస్తుంది. ఇంతకీ డైరీ నీ దగ్గర ఉందా? నా దగ్గరే ఉంది. అమ్మ ఊరెళ్ళింది కదా, నా దగ్గరే ఉంచుకున్నాను. అమ్మ వచ్చేలోపే పెట్టేయాలి. సరేరా. ఏం చేస్తున్నావు? ఇది విండో క్లీనర్. ఇందులో ఏముంటుంది? క్షారం. ఇప్పుడు ఈ క్షారాన్ని బ్రష్తో తీసుకొని ఏం చేస్తానో చూడు. ఏం చేస్తావు? ఖాళీ పేజీలో అక్షరాలు కనబడుతున్నాయి. ఇదెలా సాధ్యం? ఇప్పుడు అక్షరాలు కనిపిస్తాయి. ఎందుకంటే మీ అమ్మగారు రాసింది పెన్నుతో కాదు, ఫెనాల్ఫథలిన్ అనే సూచికతో. సూచిక అంటే ఏమిటి? ఆ రోజు నువ్వు స్కూల్కు రాలేదు కదా. సూచికలు అంటే ఒక పదార్థం ఆమ్లమా లేదా క్షారమా అని తెలియజేయడానికి కొన్ని పదార్థాలు ఉపయోగించబడతాయి. ఆ పదార్థాలను సూచికలు అంటారు. ఇది ఫెనాల్ఫథలిన్ సూచిక. దీనిని గ్లాస్ క్లీనర్లో కలిపితే పింక్ రంగులోకి మారుతుంది. ఎందుకంటే గ్లాస్ క్లీనర్ అనేది క్షారం కాబట్టి. అదే ఆమ్లం అయితే ఏ రంగు మారదు. సూచికలు రెండు రకాలు, సహజ సూచికలు మరియు కృత్రిమ సూచికలు. సహజ సూచికలు అంటే లిట్మస్, మందార పువ్వు, పసుపు. కృత్రిమ సూచికలు అంటే మెథైల్ ఆరెంజ్, ఫెనాల్ఫథలిన్. ఖచ్చితంగా మీ అమ్మగారు కూడా వాడింది ఈ సూచికనే. ఇప్పుడు అర్థమవుతుంది. అమ్మ ఈ డైరీలో ఏం రాసిందో ఎవ్వరికీ తెలియకూడదని ఈ సూచిక వాడింది. నేను కాలాన్ని వృధా చేశాను కాబట్టి డాక్టర్ అవ్వాలనే నా లక్ష్యాన్ని చేరుకోలేకపోయాను. అందుకే కాలాన్ని వృధా చేయకూడదు. ఈ డైరీ చదివిన తర్వాత నీకేమర్థమైంది? కాలాన్ని వృధా చేయడం వల్ల అమ్మ డాక్టర్ అవ్వలేకపోయిన బాధ నాకు అర్థమైంది. కనుక మనం కూడా కాలాన్ని వృధా చేయకూడదు. అవును, నువ్వు చెప్పింది నిజమే. కాలాన్ని వృధా చేయకూడదు. నాలాగా అనవసరంగా స్కూల్ సెలవు పెడితే ఇలాంటి మంచి పాఠాలు కోల్పోతాం. ఓకే మాధురి, నా ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయింది. ల్యాబ్లో పెట్టేసి వస్తానే. సరే వెళ్ళు. యశస్విని, ఏమైంది? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? అది సైన్స్ ల్యాబ్లో బుక్ పెట్టడానికి వెళ్ళాను కదా, ల్యాబ్లో స్కెల్టన్ ఉంది కదా, దాని లోపల నుంచి లైటింగ్ వస్తుంది. భయపడాల్సింది ఏమీ లేదు. పద వెళ్ళి చూద్దాం. లేదు నేను రాను, నాకు అసలే భయం. పద. చెప్పానా నువ్వు కూడా భయపడతావని? ఏం లేదు, ఊరికే నేను భయపెట్టడానికి అలా చెప్పాను. అయినా అందులో ఏముంది భయపడడానికి? పద వెళ్ళి చూద్దాం.
ఒకసారి అటు చూడు. అది దర్పణంలా ఉందే. అది దర్పణమే. నువ్వు కిటికీ తీసావా, అక్కడి నుంచి వచ్చిన సూర్యుని కాంతి ఈ దర్పణం పైన పడి కాంతి పరావర్తనం చెందింది. అయ్యో, ఎంత భయపడిపోయానో తెలుసా? ఇంతకీ మాస్టర్ చెప్పిన కాంతి పరావర్తనం గుర్తుందా నీకు? తెలుసు. కాంతి కిరణం ఏదైనా సమతలంగా ఉన్న ఉపరితలంపై పడినప్పుడు తిరిగి వెనక్కి వచ్చే దృగ్విషయానికి కాంతి పరావర్తనం అంటారు. ఈ కాంతి పరావర్తనం వలనే మనం ఎన్నో వస్తువుల్ని చూడగలుగుతున్నాం. దీన్ని ఆధారం చేసుకొని మంగళ దుకాణాల్లో, స్వీట్ దుకాణాల్లో, బట్టల షాపులో, ట్రైల్ గదిలో దీనికి ఉదాహరణలు. రోజు మనం దర్పణంలో మన ప్రతిబింబం చూసుకుంటున్నాం కదా, దానికి కారణం కూడా ఈ కాంతి పరావర్తనమే. ఈ కాంతి పరావర్తనం వల్లే మనం ఎన్నో వస్తువుల్ని చూడగలుగుతున్నాం. నీటిలో మన ప్రతిబింబం కనిపిస్తుంది కదా, అది కూడా కాంతి పరావర్తనానికి ఉదాహరణే అంటావా? ఖచ్చితంగా, నువ్వు చెప్తుంది నిజమే. అది కూడా కాంతి పరావర్తనానికి ఉదాహరణే. మరి ఇన్ని తెలిసిన దానివి ఎందుకు అంత భయపడ్డావు? నాకు అర్థం కాలేదు. ఇక్కడెవరు పెట్టుంటారు ఈ దర్పణాన్ని? ఇంకెవరు పెట్టుంటారు? మన క్లాస్ వాళ్ళే పెట్టుంటారు. మన క్లాస్ మొత్తం అల్లరి పిల్లలే కదా. హాయ్. 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 నీ హారం చాలా బాగుంది. అవునా, నిజంగా బాగుందా? కొత్త హారం. నిజంగా బాగుంది. ఎప్పుడు తీసుకున్నావు? నిన్న ఈవినింగ్ మమ్మీ నేను షాపింగ్కి వెళ్ళాం, అప్పుడు తీసుకున్నాం. చాలా కాస్ట్లీ ఏమో. అవును. అయితే చాలా జాగ్రత్తగా ఉంచుకో. మొన్నేమో నేను డల్గా ఉన్నాను, ఇప్పుడు నువ్వెందుకు డల్గా ఉన్నావు? ఏం లేదు, మొన్న శనివారం రోజు హారం వేసుకున్నాను కదా, అది పోయింది. ఏంటి, ఆ హారం పోయిందా? ఆ హారం చాలా బాగుందే. అవును. ఎందుకీ ఆ హారం ఎలా పోయింది? ఆదివారం ఉదయం ఫోటో తీద్దామని హారం వేసుకున్నాను. ఆ తరువాత ఫోటో తీసుకొని బీరువాలోనే పెట్టేశాను. ఆ హారం ఎలా పోయిందో నాకే కాదు, ఇంట్లో వాళ్ళకి, పోలీసులకి, ఎవ్వరికి అర్థం కావట్లేదు. అవునా, నిజంగా? ఎందుకీ ఏ టైంలో పోయింది? పట్టపగలే పోయింది. పగలేనా? ఇంట్లో ఎవరూ లేరా? ఇంట్లో అందరము ఉన్నాం. అయినా ఎలా పోయింది? అదే కదా అర్థం కావట్లేదు. ఆ టైంలో నువ్వేం చేస్తున్నావు? మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మ నేనేమో పూజ చేసి హారతి తీసుకుంటున్నాం. ఆ తరువాత నేను హోంవర్క్ చేస్తే అమ్మ పక్కనే ఉంది. తమ్ముడేమో వీడియో గేమ్ ఆడుకుంటున్నాడు. నాన్నగారేమో వరండాలో బుక్స్ చదువుకుంటున్నారు. మీరు వదిన ఏమైనా తిన్నారేమో, అందులో మొత్తం మంది కలిసిందేమో. ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు కూడా. మరి ఎలా పోయి ఉంటుంది? మీ తమ్ముడు సెల్లో వీడియో గేమ్ ఆడుతున్నారు, మీ నాన్న వరండాలో బుక్ చదువుకుంటున్నారు, నువ్వు మీ అమ్మ పూజ చేసుకుంటున్నారు. పూజ, హారతి, హారతి. నాకు అర్థమైంది, నీ హారం ఎలా పోయిందో. అవునా, ఎలా పోయిందో నీకు తెలుసా? చెప్పు అయితే. హారతితో పాటు మీ అమ్మగారు ధూపము అగరబత్తులు కూడా వెలిగించారా? అవునవును. అయితే ఇప్పుడు చెప్తే విని ఎలా పోయిందో. ఎలాగో చెప్పవా? ఎలా పోయిందంటే అగరబత్తుల పొగ, ధూపం పొగ వ్యాప్తి చెందడం వలన. వ్యాప్తి అంటే ఏమిటి? వ్యాప్తి అనేది యాదృచ్ఛిక పరమాణు చలనం కారణంగా అధిక సాంద్రత ఉన్న ప్రాంతం నుండి తక్కువ సాంద్రత ఉన్న ప్రాంతానికి కణాల సహజ కదలిక. సమాన ఏకాగ్రత సిద్ధి ఏర్పడినంత వరకు ఉద్యమం కొనసాగుతుంది. వ్యాప్తి చెందడానికి కొన్ని ఉదాహరణలు చెప్తా విను. ఆహార రంగు ఒక కప్పు నీటిలో వ్యాపిస్తుంది, లేదా గది మొత్తం వాసనతో నెమ్మదిగా వెదజల్లుతుంది. అంటే మన బాడీకి పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తాం కదా, అది కూడా వ్యాప్తికి ఉదాహరణేనా? అవును. ఇప్పుడు నాకు అర్థమైంది. ఆ అగరబత్తీల్లో మొత్తమంది ఉంది. ఆ పొగ మొత్తం మా ఇంట్లో వ్యాప్తించడం వల్లనే హారం పోయింది. అదే నేను చెప్పాలనుకుంటుంది.
ఆ దొంగ ఎంత తెలివైనడో చూడు, వ్యాప్తి సిద్ధాంతాన్ని ఎలా వాడుకున్నాడో. బాగా చదువుకున్న దొంగ అయి ఉంటాడే.